హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి చేసే పాపపుంజాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు గమనిస్తూ ఉంటారు. బతికి ఉండగా చేసే పాపపుంజాలను శని పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణం తర్వాత పాపపుంజాల ఆధారంగా యమధర్మరాజు శిక్షలు అమలు చేస్తారు. అలాగే శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి. శని త్రయోదశి రోజు మద్యం, మాంసాలు ముట్టుకోకూడదు. శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తొలగుతుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలని పండితులు చెప్తున్నారు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. మూగ జీవులకు కూడా ఏదైనా తినిపించాలి. రోజుకో నువ్వుల ఉండను కాకికి తినిపించడం చాలా మంచిది. శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శని ప్రభావం తగ్గుతుంది. సుందరకాండ పారాయణం చేయాలి. కాలువలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్ల నువ్వులు, మేకు తీసుకుని శనికి నమస్కరించి వేయాలి. రవ్వ, పంచదార కలిపి చీమలతో పిడితే శని ప్రభావం దూరం అవుతుంది. రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శని ప్రభావం దూరం అవుతుంది. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. శనివారం రోజు శివాలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి నల్ల దుప్పటి దానం చేస్తే చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.